అసలు నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావో చూసుకున్నావా? బట్టలకేమైంది? బానే ఉన్నాయి కదా. విరాజ్, ఈ జాగింగ్ డ్రెస్ వేసుకుని నువ్వు రియా కాలేజ్కి వెళ్తావా? దాందేముంది, కంఫర్టబుల్గా ఉంది కదా. రియల్లీ బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు నన్ను కాలేజ్లో డ్రాప్ చేయమని అడగలేదు. సరే, ఏదో ఈ రోజు సూర్యుడు పడమరన ఉదయించాడని మా అన్నయ్య నన్ను డ్రాప్ చేసే ఉత్సాహంలో ఉన్నాడు అని అనుకున్నాను. కానీ ఈ బట్టల్లోనా? ఎందుకు బాలేదా? చూడ్డానికి బానే ఉందిరా, కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావో దాన్ని బట్టి బట్టలు వేసుకుంటావు కదా. కానీ ధనవంతులతో అలా కుదరదు కదా. వాళ్ళకి ఒక రకమైన స్టేటస్ పిచ్ ఉంటుంది. నేను ధనవంతులకి మాత్రమే దూరంగా ఉంటాను. అదే కదా, నిన్న బట్టల విషయంలో నాతో గొడవ పడ్డాడు. బట్టల సంగతి పక్కన పెట్టు. సాక్స్ షూస్ కాస్త అటు ఇటు అయినా నువ్వు ఇబ్బంది పడతావు. అలాంటిది జాగింగ్ డ్రెస్ వేసుకుని నువ్వు రియా కాలేజ్కి వెళ్తున్నావా? అలా అడిగమ్మా. అది ఇప్పుడు ఈ బట్టలు వేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నిన్న నేను ఇలాగే వెళ్దామంటే నువ్వు నాన్న రచ్చరచ్చ చేశావు. ఇప్పుడేమో నువ్వే ఈ డ్రెస్ లో వస్తాను అంటున్నావు. అసలు నీకేమైంది? లేవండి పైకి. లేవండి. కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాసని లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెప్పాలని. మీనాక్షి, అందాల సిరిమల్లె పువ్వు. నువ్వు ఎలాగో త్వరగా నిద్రలేచావు. వెళ్ళి జాగింగ్ చేసుకో. నేను కాలేజ్కి వెళ్తాను. నువ్వు నన్ను డ్రాప్ చేయక్కర్లేదు. ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది. నీ లక్ నాకు అవసరం లేదు. బాయ్. హే రియా, అదెలా కుదురుతుంది? నిన్ను డ్రాప్ చేయడానికి నేనే త్వరగా నిద్రలేచాను. నేనే డ్రాప్ చేస్తాను, ప్లీజ్. అమ్మా, ఇక్కడున్నది మా అన్నయ్యనా? ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతూ నుంచుంటే ఎగ్జామ్ కి టైం అయిపోతుంది. రా రా రా. కనీసం టిఫిన్ అయినా తిని వెళ్ళు. ఎగ్జామ్ అయిపోయాక తింటుందిలేమ్మా. నువ్వు రా. రా త్వరగా. బ్రో, అన్నయ్య ఏమైంది నీకు? ప్రేమ. నీ ఎగ్జామ్స్ అని నేను టెన్షన్ పడుతున్నాను. నా చెల్లి మంచి మార్కులు తెచ్చుకోవాలని నాకు మాత్రం ఉండదా? పద. ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. లేట్ అవుతుందిరా. అన్నయ్య, రియా, నీ క్లాస్లో ఎవరైనా అబ్బాయి ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అది కాదు, అంటే వాళ్ళకి అక్క ఉన్నవాళ్ళు. అవును, మరి నా చదువు మానుకొని క్లాస్లో ఉన్న వాళ్ళందర్నీ నీకు అక్కుందా, నీకు చెల్లుందా అని అడుక్కోడానికి కాలేజ్కి వెళ్తున్నాను. అలా కాదు రియా. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అంటే నాలాంటి కేరింగ్ అన్నయ్య తన చెల్లిని కాలేజీలో డ్రాప్ చేసినట్టు ఎవరైనా కేరింగ్ అక్కలుంటే చూడాలని జస్ట్ క్యూరియాసిటీ, అంతే. అన్నయ్య, నేను నిన్ను ఎందుకు డ్రాప్ చేయమని అడుగుతున్నానో తెలుసా? ఎందుకు? నేను కార్లో ప్రశాంతంగా చదువుకోవచ్చని. కానీ నువ్వు ఇలా తికమకగా మాట్లాడుతూ ఉంటే నేనెలా చదువుకుంటాను? సరే, నేను మాట్లాడనులే, నువ్వు చదువుకో. రియా, ఎగ్జామ్ నిన్నున్న టైంకే ఈరోజు ఉంటుందా? అందరూ అదే టైంకి కాలేజ్కి వస్తారా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ సొంతంగా ఎప్పుడూ నిద్ర లేవవు, కానీ ఈ రోజు త్వరగా లేవడమే కాకుండా నేనే డ్రాప్ చేస్తానని కాలేజ్ దాకా వస్తున్నావు. అది సరిపోదన్నట్టు ఈ కాస్ట్యూమ్ చూడు, ట్రాక్ ప్యాంటు, టీషర్టు. అసలేం జరుగుతుంది? అంతా నీకోసమే రియా, నీకోసమే. నువ్వు నా ముద్దలు చెల్లివి కదా, అందుకే. నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ ఈ రేంజ్లోనా? రియా, ప్రేమ అంటేనే అది. ప్రేమించేవారి కోసం అది ఏదైనా చేయిస్తుంది. రాత్రి పగలు
నిద్రపోనీకుండా చేస్తుంది. హ్మ్, ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా నిద్ర లేపుతుంది. అన్నయ్య ఏమైంది? ఏమైనా అడ్డొచ్చిందా? నీ కాలేజ్ వచ్చేసింది, దిగు. నీకేమైనా పిచ్చా? కార్ ఇక్కడెందుకు ఆపావ్? కార్ అక్కడ దాకా వెళ్ళదా? నేను నడుచుకుంటూ వెళ్తే 5 నిమిషాలు పడుతుంది. అక్కడ దాకా కారులో వెళ్తే నా అసలు రంగు బయటపడుతుంది. ఏంటి? ఆ, అదే కదా గేటు. అక్కడ వరకు నడిచి వెళ్తే నీ కాళ్ళేమీ అరిగిపోవులే. నువ్వొచ్చింది నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి. వచ్చిన పని కరెక్ట్ గా చేయి. హ్మ్, నేను గేట్ దగ్గరే దిగుతాను. అదేంటి మరి? కాలేజ్ కనిపిస్తుంది కదా, వెళ్ళు. అన్నయ్య, ఎగ్జామ్స్ ముందు నడిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, చదివిందంతా బాగా గుర్తుంటుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళు. నాకు చదివిందంతా గుర్తుంది. నేనైతే నడుచుకుంటూ వెళ్ళను. ఎలాగో ముందే తీసుకొచ్చావు. నాకు కావలసినంత టైం ఉంది. నువ్వు కాలేజ్ గేట్ దగ్గర వదిలేదాకా నేను కార్లోనే కూర్చుంటా. దేవుడా, రియాకి ఎందుకింత మొండితనం ఇచ్చావు? పోనీ ఇచ్చావు, అది కూడా ఇప్పుడే చూపించాలా? నువ్వు మంచిదాని కదా, ఎందుకు ఇలా మొండితనం చేస్తున్నావు? వెళ్ళొచ్చు కదా. ఓహో, నేను మొండితనం చూపిస్తున్నానా? మ్మ్, ఇక్కడే దిగు అని నువ్వే మొండిగా అంటున్నావు. నేను ఇక్కడి నుంచి కారు తిప్పుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది రియా, ప్లీజ్. ఆ అన్నయ్య కోసం ఇది కూడా చేయలేవా? నువ్వు చెల్లి కోసం కాలేజ్ గేట్ దగ్గర కూడా డ్రాప్ చేయలేవా? నువ్వే ఎప్పుడు చెప్పేదాను కదా, కారులో కాలేజ్కి వస్తే షో ఆఫ్ చేస్తున్నావని, ఏడిపిస్తారని చెప్పావు. అలాగే చెప్పినా కూడా నువ్వెన్నోసార్లు డ్రాప్ చేశావు. ఇవ్వాలేంటి కొత్తగా నీ గోలా? ఇంకా ఏం రీజన్ చెప్పాలరా బాబు? ఏంటి? ఏం లేదు, నన్ను చూడు, జాగింగ్ డ్రెస్లో ఉన్నాను కదా. నీ ఫ్రెండ్స్ ముందుకి ఇలా రావడం బాగుంటుంది చెప్పు? పొద్దున్నే హడావిడిగా నన్నెక్కించుకునే బదులు వేరే డ్రెస్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మొత్తుకుంటే ఎవరేం చేయగలరు? నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా జాగింగ్కి వెళ్తాను. జాగింగ్ కూడా లేట్ అవుతుంది. బా, ప్లీజ్ రియా, దిగు. ఇది అస్సలు బాలేదు. ఇలా రోజు నువ్విక్కడే డ్రాప్ చేస్తానంటే ఇక ముందు నన్ను డ్రాప్ చెయ్యనే వద్దు. రియా, రేపు కూడా నేనే డ్రాప్ చేస్తాను, డోంట్ వరీ. మిషన్ లవ్ స్టోరీ ఇప్పుడు మొదలవుతుంది. మిస్ ముకెరా, ఐఎమ్ కమింగ్.